ఏతులకు పోయి ఏటపోతును కోస్తే ఒళ్ళంతా బొచ్చయిందట. అగో ఇప్పుడు కేటీ రాములు పని కూడా గాడికే వచ్చిందట. నువ్వులా కర్మ పాడైపోను. ఎంత పని అయి కొడుక, ఎట్లా ఉండాలని ఎట్ట అయిపోతుంది కొడుక, గిట్టెట్ అయిపోతుంది కొడుకు అని ఒకటే అంగ అరుస్తుంటాడ పెద్ద మనిషి కేసీరావు. ఆయన దుఃఖం కాదట. నువ్వులా మరి ఎందుకనో చూద్దాం పారి. ఈతక తిన్నవాడిని పొత్తులో పెట్టుకుంటే అంత తీసి బొంతలో పెట్టుకున్నట్టు ఉద్యమం చేసుకుంటా ఆందోళనను తరుముతుండని భవిషి కల్వకుంట్ల కుటుంబాన్ని నెత్తిన పెట్టుకుంటే 10 ఏళ్ళు మోసిన జనము యాష్టపడి పుసుక్కున కాడెత్తేసి కింద పడేసేసరికి పాపం కేటీ రాములకు ఉచ్చులు చుట్టుకుంటున్నాడనులా. ఓ దిక్కు నీటిపారుదల నీళ్ళ పంచాయతీలు ఎంక్వైరీ, ఇంకో దిక్కు కాళేశ్వరం సిబిఐ ఈడీల ఎంక్వైరీ, ఇంకో దిక్కు విద్యుత్ ప్రాజెక్టుల ఎంక్వైరీ. ఇక కేసీరావు మెడకు చుట్టుకుంటే నీ పాడైపోను గారా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీ రాములు ఇరుక్కుండాడనులా. 10 ఏళ్ళు ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీ రాములు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఫోనును ట్యాపింగ్ చేపించి అన్నీ అరుచుకునేదాడనులా. ఏడ తింటుండు, ఏడవంతుండు, ఏడ ఉంటుండని. రేవంత్ రెడ్డి ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడుతుండు, ఎవరితో మంతనాలు చేస్తుండు, ఎవరెవరితో లావాదేవీల ముచ్చట మాట్లాడుతుండు అని ట్యాపింగ్ తోటి ఆరా తీసుకునేదాడనులా కేటీ రాములు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీ రాముల మీద బగ్గ దృష్టి పెట్టినాడనులా. ఇంకో ముచ్చట ఏంటంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పిలుపు రాగానే అమ్మ ఇక మేము చేసిన అవినీతి చిట్టా బయటపడుతుందని ఇక కేటీ రాములు తన డైరెక్షన్లో ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును యాక్టింగ్ చేపించి ఫైల్స్ మొత్తం మాయం చేసి తగులబెట్టిండని పుకార తేలిందాడనులా. ఇక ఈ ముచ్చట పసిగట్టిన ప్రణీత్ రావును ఎంక్వైరీ చేపిస్తున్నాడనులా రేవంతం సారు. ఇక రేపో మాపో కేటీ రాములు కూడా నోటీసులు పంపించి అసలు బండారం బజార్లో పెట్టి జైలుకు పంపించి సిప్పకూడ నిలబెడతాడనులా. పాపం కేటీ రాములకు పార్లమెంటు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి అవతల అరెస్ట్ చేపిద్దామా యూజర్ అరెస్ట్ చేపిద్దామా అని ఆలోచన చేస్తున్నాడనులా సీఎం రేవంత్ రెడ్డి. అంటే కేటీ రాములకు జైలు జీవితం దగ్గరికి వస్తుందనేది అక్షరాల సత్యమాడనులా. ఎర్రని ఆకాశానికి బిర్రున వానలు అన్నట్టు ఏంది గందరగోళం పాడుబడ, ఓడలు బండ్లు ఓడలైపోయా అన్నట్టు. అయ్యో.